ఈ రోజు ఎపిసోడ్లో చాలా అంటే చాలా ఉంది. మెయిన్గా తనుజకి దగ్గర కాలేకపోతున్న కళ్యాణ్ అని అయితే అనిపించింది. కళ్యాణ్ ఇంకా ఎప్పుడు కూడా తనుజ కళ్యాణ్ని ఇంకెప్పుడు కూడా ఫ్రెండ్గా చూడలేదు అని అయితే అనిపిస్తుంది. అంత క్లోజ్ బాండింగ్ కూడా ఇక ఉండకపోవచ్చు. ఎందుకు నేను చెప్తున్నానంటే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. కానీ కళ్యాణ్ మాత్రం ఆడియన్స్ చెప్పినట్టుగానే ఆ 50-50 కానీ ఆగిపోతాడా? కళ్యాణ్ మ్యాక్సిమం ప్రయత్నిస్తుండు తనుజ దగ్గర. నేను 50-50 కాదు 100 ఉంటా అనే విధంగా దానికోసం చాలా ప్రయత్నిస్తుండు. దొరికిన అవకాశాలలో ఉపయోగించుకొని వెళ్ళాలనుకుంటుండు. కానీ కళ్యాణ్ వేసిన ప్రతి అడుగు ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి పడుతున్నాయి. ఆ రకంగా ఉంది కళ్యాణ్ అండ్ తనుజ మధ్య బాండింగ్ కావచ్చు, ఆ ఫ్రెండ్షిప్ కావచ్చు, ఏదైనా సరే. కళ్యాణ్ ఒక అడుగు ముందుకేస్తే ఒక 4 అడుగులు వెనక్కి లాగేయబడుతుండు. ప్రతి విషయంలో మీరు ఈ వారం చూడండి, క్యాప్టెన్సీ టాస్క్లో నేను ఖచ్చితంగా నిలబడతా అన్నాడు, నిలబడ్డాడు. లాస్ట్ వీక్ క్యాప్టెన్సీ టాస్క్లో కూడా అడగలే, తనుజ కూడా అడగట్లే. కాకపోతే అంతకుముందే ఇద్దరు గొడవ అవుతుంది లాస్ట్ వీక్ కూడా. అయినా సరే నిలబడతాడు. తనుజ అడగకపోయినా సరే వెళ్ళి నిలబడతాడు, చెప్తాడు, సూచనలు చేస్తాడు, అవన్నీ చేస్తాడు. ఈ వారం కూడా సేమ్ అదే. క్యాప్టెన్సీ దగ్గర లాస్ట్కి డ్రైవర్ లోకో పైలట్ ప్లేస్ తీసుకోవాల్సింది అక్కడ మిస్ అయిపోతుంది. ప్రతిదీ ఎదురు దెబ్బే తగులుతుంది కళ్యాణ్కి. ఎందుకు కళ్యాణ్కి ఇలా జరుగుతుంది అనేది మనం మాట్లాడదాం. ఇంకో వైపు చూస్తే అటు డేమాన్ కావచ్చు, రీతు కావచ్చు. రీతుకి డేమాన్ ఇచ్చిన మాటని ఇవాళ నిలబెట్టుకున్నాడు అని అనిపించింది. రీతు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. సంజన గారు కూడా ఇన్ని రోజులు ఆమెలో కొంత ఉంది. సంజన గారిలో నేను రీతు ఒక బ్లడ్ రిలేషన్ కూడా హెయిర్ కట్ చేసుకోరేమో, నా కోసం రీతు చేసింది, రీతుకి ఏదైనా చేయాలి, నేను రీతు కోసం ఏదైనా చేయాలి అని అనుకుంది. ఈరోజు ఆ బంధాన్ని అయితే తీర్చుకుంది ఆమె. అంటే రీతుకి సంజన ద్వారా ఎలాంటి హెల్ప్ దొరికింది అనేది కూడా చూద్దాం. భరణి గారు ఏ ప్లేస్లో ఉన్నారు, దివ్య పరిస్థితి ఏంటి అంటే ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. నిజంగా బిగ్ బాస్ ఏమన్నా ఆడిండా అనిపించింది. మామూలు నెక్స్ట్ లెవెల్. దివ్య సిచ్యువేషన్ చూస్తే ఇవాళ స్కోర్ బోర్డ్ ఆడియన్స్ ఇచ్చారు అని వాళ్ళ ముందు ఆ స్కోర్ బోర్డ్ వేసి చూపిస్తే దివ్య ఎక్కడుంది? బాటమ్ 2లో ఉంది. ఇవాళ దివ్య పరిస్థితి ఏంటి? దివ్య టాప్ని ఢీ కొట్టాలి, నేను ముందుకు వెళ్ళాలని ఒక ప్లాన్గా ముందుకు వెళ్ళాలనుకుంది. కానీ ఈరోజు దివ్య సిచ్యువేషన్ చూస్తే ఆ బోర్డులో దివ్య పొజిషన్ ఎక్కడుందో చూస్తే ఆమెకే నమ్మశక్యం కాలేదు. ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఏంటి అనేసి ఆమె ఫేస్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా డల్ అయిపోయింది. అది చూపించిన తర్వాత ఏంటి నేను ఇంత కంటెంట్ ఇస్తున్నా, ఇంతగా పోరాడుతున్నా, ఏంటి కంటెంట్ ఇస్తున్నావు, పోరాడుతున్నావు, అన్ని చేస్తున్నావు, కానీ వెన్నుపోటు పొడుస్తున్నావు. అది కూడా అదే దివ్య వెనకబడిపోవడానికి కారణం అదే మెయిన్ రీజన్. తన ఆట తను ఆడుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే బాగుండేది, ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నట్టయితే బాగుండేది. అవన్నీ చేసుంటే ఇవాళ దివ్య ఆ లాస్ట్ బాటమ్ 2లో 12th ప్లేస్లో ఉండేది కాదు. మ్యాక్సిమం దివ్యకు ఉన్నటువంటి ఆ టాలెంట్కి, ఆమె చేయగలిగే డిపెండింగ్ స్కిల్స్కి, ఆ తెలివితేటలకి ఖచ్చితంగా టాప్ 8 లోపలనే ఉండేది. కానీ 12th ప్లేస్లోకి వెళ్ళిపోయిందంటే అర్థం చేసుకోండి. మెయిన్గా దివ్య ఆమె తప్పు చేసుకుంటుంది. నేనేదో చేయాలి, ఫస్ట్ టైం వచ్చిన భరణి గారితోటి బాండింగ్లోకి కరెక్ట్గా మూవ్ అయిపోయింది. అప్పుడు తను ఎలిమినేషన్ నుంచి తప్పించుకొని ఎలిమినేట్ అయిపోయే సిచ్యువేషన్స్ నుంచి భరణి గారే ఎలిమినేట్ అయ్యే పరిస్థితికి వెళ్ళిపోయింది దివ్య. అలా సేవ్ అయిన దివ్య తనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, మధ్యలో కూడా కొన్నిసార్లు సేఫ్ అండ్ ఎలిమినేట్ అయ్యే ఆ ప్రాసెస్లో తనది కొంచెం ముందుకు వచ్చేసరికల్లా దివ్య ఇంకొంచెం ఓకే, నేను ఇదే కరెక్ట్ ఏమో, ఇలానే ముందుకు వెళ్ళాలేమో అన్నట్టుగా ఆమె ముందుకు వెళ్తుంది. మొత్తానికి మామూలు బ్రేకులు కాదు, స్పీడ్ బ్రేకర్ చాలా అంటే చాలా గట్టిగా పడ్డది దివ్యకి అనైతే ఈరోజు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. ఆమె ఫేస్లో కొంచెం కూడా చిరునవ్వు అనేది లేదు అసలు. ఇవాళ కంప్లీట్గా ఫేస్ మాడిపోయింది. మీరు గమనించుంటే అదంతా ఏంటి అసలు మనం క్లియర్గా చూద్దాం. ఎపిసోడ్ చాలా ఆల్రెడీ ఆఫ్టర్నూన్ ఒక వీడియోలో మనం ఈవినింగ్ టైంలో మాట్లాడుకున్న ఒక వీడియో ఏంటి వాళ్ళు ఏం జరగబోతుందని క్లియర్ కట్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే యాజ్ ఇట్ ఈస్గా జరిగింది కంప్లీట్గా. కాకపోతే ఇంకొన్ని అంశాలు అదనంగా ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ సంజన గారు ఫ్రైడే రోజు ఇక నాకు సార్ శివ మూవీకి సంబంధించి ఆ ప్రమోషన్, దానికి సంబంధించినటువంటి తతంగం అయితే ఫస్ట్ జరుగుతుంది.
అది నిజంగా చాలా బంపర్ హిట్ కావాలని అయితే నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే శివ చాలా పెద్ద ఇంపాక్ట్ ఇచ్చినటువంటి మూవీ అది అప్పట్లో. ఇప్పుడు కూడా మేబీ ఇవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ వస్తున్నాయి. ఏ మూవీ ఎప్పుడు ఎలా హిట్ కొడుతుందో తెలియదు. ఆ రకంగా ఉంది. శివకు కూడా మంచి హిట్ దొరుకుతుందని అయితే నేను అనుకుంటున్నా. చూడాలి ఇక దానికి సంబంధించిన ప్రమోషన్స్. అమల గారు వచ్చారు, ఆర్జీవి గారు వచ్చారు, ఇదంతా జరిగింది. ఇక ఫ్రైడే రోజు ఏం జరిగింది చూద్దాం. అమల అంటూ నాగార్జున గారు ఫ్రైడే రోజు ఏం జరిగింది అనేది చూపించే ప్రయత్నం చేశారు. దాంట్లో సంజన గారు ఎర్లీ మార్నింగ్ లేచేసి ఆ గార్డెన్ ఏరియాలో ఒక వాటర్ మెలోన్ క్యాప్టెన్సీ టాస్క్ ఫైనల్ టాస్క్ జరిగిందిగా రీతుకి ఇమాన్యుయల్కి. అప్పుడు ఒక 5 రకాల ఐటమ్స్ పెట్టిన దాంట్లో ఈ ఇక పుచ్చకాయలు కూడా పెట్టిరు అక్కడ కౌంట్ చేసే దాంట్లో. మరి ఎప్పుడు తీసిందో ఎలా తీసిందో కానీ ఒక పుచ్చకాయని అయితే సంజన గారు మాయం చేశారు. తీసుకెళ్లి గార్డెన్ ఏరియాలో ఉన్నటువంటి సోఫాలు ఉన్నాయి కదా అక్కడక్కడ, ఆ సోఫాల వెనక పెట్టుకున్నట్టుంది. అలా ఒకటైతే పెట్టింది, కట్ చేసుకుని తింటుంటే చూపించింది బిగ్ బాస్. అది ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ తను లేచి వెళ్ళి తీసుకొచ్చి ఆ కిచెన్లో కట్ చేసుకుందాం సరుకులా సాయి శ్రీనివాస్ వస్తాడు. సాయి వచ్చినప్పుడు సాయి జాయిన్ అవుతాడు. దాని తర్వాతకి సంజన గారు వెళ్ళి నిఖిల్ని లేపుతుంది, నిఖిల్ని కూడా తీసుకొని వస్తుంది. మొత్తానికి ముగ్గురు కట్ చేసుకుని అయితే తింటారు. ఈలోపు భరణి గారు వస్తారు. భరణి గారికి అర్థమవుతుంది, ఓహో నిన్న టాస్క్కి సంబంధించిన వాటర్ మెలోన్ అనేసి. ఆ రకంగా అది జరుగుతుంది అనమాట. ఫస్ట్ చూసి చాలా మంది అనుకుంటారు, సంజన గారి ఫ్యాన్స్ అనుకుంటారు, అమ్మ ఏట్రా మళ్ళీ దొంగతనం చేసింది, ఇది ఎక్కడ కూడా రా అనేసి అనుకుంటారు పాపం. కానీ ఆ టాస్క్కి సంబంధించినటువంటి ప్రాపర్టీ దాంట్లో నుంచి తీసుకుంది. ఆ రకంగా అయితే అది నో ప్రాబ్లం, ఏం కాదు అంతగా. దాని తర్వాతకి పోతే తనుజ అండ్ రీతు వీళ్ళిద్దరు కూడా ఎర్లీ మార్నింగ్ వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే వాష్రూమ్లో మాట్లాడుకుంటారు. అంటే కళ్యాణ్ నాకు కావాలనే సపోర్ట్ చేయలేదురా. అగో నేను చెప్పే కదా, కళ్యాణ్ అంటే ఒక నెగిటివిటీ పడిపోతుంది తనుజకి. ప్రతిసారి ఏదో నాకు చేస్తా అంటాడు, వస్తాడు, అది చేయడు. అది అవ్వదు. ఏదైతే కళ్యాణ్ నాకు చేస్తా అంటాడో అది అవ్వదు అనే విధంగా ఆ మైండ్లో పడిపోయింది. కంప్లీట్గా అదే ఉంది. ఇప్పుడు వాష్రూమ్లో రీతుతో మాట్లాడేది కూడా అదే. కళ్యాణ్ స్టూల్ మీద కావాలనే కూర్చోలేదురా అనే విధంగా మాట్లాడుతుంది అనమాట. అంటే తనకు అనిపించింది కళ్యాణ్ కావాలనే చేసిండేమో. కళ్యాణ్ తలుచుకుంటే కళ్యాణ్ని నెట్టేసి దివ్య కూర్చునే పరిస్థితి ఉంటుందా, దివ్యని నమ్మి దివ్యకి ఎట్లిస్తాడు, అలాంటి సిచ్యువేషన్లో దివ్యకి మాకు ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది ఆమె మొత్తం అదైతే ఉంటుంది ఖచ్చితంగా. దాని తర్వాతకి రీతు చెప్పబోతుంది. ఏమని చెప్తుంది అంటే, లేదురా కళ్యాణ్ అట్లేం లేదు, కళ్యాణ్ జెన్యున్గా ఆడిండు కానీ అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి. ఎందుకు రీతు క్వశ్చన్ మార్క్ పెట్టిందంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కళ్యాణ్, తనుజ, రీతు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నప్పుడు కళ్యాణ్ క్లియర్గా చెప్తాడు, నేను తనుజకి ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాతకి ఇమాన్యుయల్ అన్నకి, దాని తర్వాతకి రీతుకి నా ప్రిఫరెన్స్ అని క్లియర్గా చెప్తాడు. ఆ విషయంలో రీతు ఖచ్చితంగా హర్ట్ అయి ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ కళ్యాణ్ అది కాదు అంటూనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేసి, ఏమోరా మరే కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ దివ్య వాళ్ళ ముగ్గురు ఒకటేరా అనేసింది అనమాట. అంటే అవకాశం దొరికింది, ఆయన నాకు హెల్ప్ చేశాడా, లేదు కదా, నేను ఎందుకు చెప్పాలి, ఫస్ట్ చెప్దాం అనుకుంది. మళ్ళీ దాని తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టుకొని, అవునరా ఆయన అట్లాంటి వాళ్ళే, ఆయన ఒక్కడే కాదు వాళ్ళ ముగ్గురు ఒకటే అనే విధంగా అయితే కొంత ఆ నెగిటివిటీని తనుజ ఆల్రెడీ దాంట్లో కొట్టుమెట్టాడుతుంది. ఏంటి కళ్యాణ్ నాకేదో చేస్తా అంటుండు, చేయడు ఏంటి అనే దాంట్లోనే ఉంది. దానికి ఇంకొంచెం రీతు అయితే యాడ్ చేసింది అనిపించింది నాకు ఈ సిచ్యువేషన్లో. దాని తర్వాతకి భరణి గారు, దివ్య వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. ఇక అది నువ్వు నా మీద అరిచావు, హౌస్లో ఎవరి మీద కూడా ఇంతవరకు అరవలేదు, ఆ రకంగా నా మీద అరిచినావు, నేను చాలా బాధపడ్డా, నైట్ మొత్తం చాలా బాధపడ్డా అసలు నువ్వు ఇట్లా అరిచినందుకు అని దివ్య అంటది. ఇటు భరణి గారేమో నేను ఒక్క సెకండ్ కూడా నిద్రపోలేము భరణి గారు అంటారు. ఎందుకు నిద్రపోలేదయ్యా నువ్వు పడుకునేదానికి ప్రశాంతంగా అని అయితే నాకు అనిపించింది. ఎందుకు నిద్రపోలేదు ప్రశాంతంగా పడుకునేదానికి, ఒక్క నిమిషం కూడా నేను నిద్రపోలేదు, ఒక్క సెకండ్ కూడా పడుకోలేదు, నేను తెల్లవారు చూసిన అటు సైడే అనేసి అన్నాడు. దేనికి ఏంటో భరణి గారు అర్థమైతే నాకు అసలే కావట్లే. ఈ రకంగా ఇంకొకటి భరణి గారు మొత్తం సూట్ కేసు పెట్టుకొని బట్టలని సర్దుకుంటాడు. ఏంది ఎందుకు సర్దుకుంటున్నావు అని దివ్య అంటే, నేను వెళ్ళిపోతా, నేను ఎలిమినేట్ అయిపోతా, నేను ఆయనకు అర్థమైపోతుంది నా నుంచి పెద్దగా నేను ఏదో చేద్దామని సెకండ్ టైం వచ్చా హౌస్లోకి. కానీ ఆయన అనుకుంటూ ఉంటాడు, నా ప్లేస్లో శ్రీజ ఉన్న బాగుండేమో అనిపించుండొచ్చు కూడా, అనవసరంగా వచ్చిండ్రా నేను లోపలికి అని కూడా అనిపిస్తుండొచ్చు కూడా. ఏదో మారుదాం, ఈ బాండ్స్ వద్దు, ఏమొద్దు, ప్రశాంతంగా నా గేమ్ నేను ఆడుకుంటా, ముందుకు వెళ్తా అనే థాట్ తోటే వచ్చారు భరణి గారు. కానీ వచ్చిన తర్వాత తనుజ అయితే ఓకే, ఆయన రాగానే చెప్పిండు. అప్పటి నుంచి తనుజ కొంచెం దూరంగానే ఉంటుంది, 100% దూరంగానే ఉంటుంది. అంత ఇంత ముందు ఉన్నంత అయితే లేదు. నాన్న అని ఎప్పుడు అంటే ఒక్క నిన్న క్యాప్టెన్సీ టాస్క్ కంటెంట్ దాంట్లో ట్రైన్లో వీళ్ళు తీసుకున్నప్పుడు ఆ బోగిల కింద పడుతుంది చూడు, అప్పుడు మాత్రం ఒకసారి నాన్న అని గట్టిగా అరుస్తుంది. అదొక్కసారి అన్నది ఆ ఎమోషనల్ ఎట్లా వచ్చిందోగా అది వచ్చేసింది అంతే తప్ప ఇంకెప్పుడు కూడా మ్యాక్సిమం పిలవలేదు.
కానీ ఆయన డిస్టర్బ్ కూడా చేయలేదు. దివ్య సేమ్ అదే నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడదు నీకు తెలియదు. ఒక రుబాబు భరణి గారి మీద ఒక రుబాబు, హౌస్ మొత్తం ఆయన వైపు చూస్తుంటే ఈమె మాత్రం ఆయన్ని అలా అనడం, ఆ రకంగా ఆ మధ్య జరుగుతుంటుంది. మొత్తానికి ఆయన ఫైనల్ చెప్పిందంటే నేను వెళ్ళిపోతారా, ఇక నేను ఎలిమినేట్ అయిపోతుండొచ్చు ఈ వారం, అందుకే సర్దుకుంటున్నాను, బట్టలు సర్దుకుంటే. లేదు నువ్వేమి వెళ్ళవు, నువ్వు ఎందుకు వెళ్తావు అనేసి అంటే, అరే ఉంటే ఇంకా కొన్ని రోజులు ఉంటేనేమో, ఈ కొన్ని రోజులన్నా కొంచెం ప్రశాంతంగా ఉందాం, హ్యాపీగా ఉందాం, అవన్నీ పక్కన పెట్టి అవన్నీ హ్యాపీగా ఉందాం అనేసి భరణి గారు అయితే చెప్పారు. కానీ దివ్యకి ఇవాళ మంచి స్ట్రోక్ అయితే పడ్డది, మామూలుగా స్పీడ్ బ్రేకర్ పడదు. చాలా అంటే చాలా చూడాలి నెక్స్ట్ మరి ఆమె కదలికలు ఎలా ఎటువైపు వెళ్తాయి అనేది చూడాల్సి ఉంటుంది మనం. దీని తర్వాతకి ఒక క్లోజ్అప్ సంబంధించినటువంటి స్పాన్సర్ టాస్క్ జరిగింది, అది అయిపోతుంది. దాని తర్వాతకి ఇక శివ మూవీకి సంబంధించినటువంటి సాంగ్స్, ఆనంద బ్రహ్మ అనుకుంటే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ అందరూ కూడా ఇటు తనుజ కళ్యాణ్ వాళ్ళ డ్యాన్స్ చాలా అంటే చాలా భలే వచ్చిందో, అరే భలే వేశారు కదా అనిపించింది. వాళ్ళని చూస్తే నిజంగా వాళ్ళ ఫ్యాన్స్ కనుక చూస్తే కన్నుల పండగే నాకు తెలిసి, అంత బాగా డ్యాన్స్ చేశారు. అటు దివ్య ఇమాన్యుయల్ కూడా, దానికి తోడు ఇంకొకటి రీతు అండ్ డేమన్, వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రాడినరీ సంజన గారు అండ్ నిఖిల్. సంజన గారు ఎంత స్పోర్టివ్గా అసలు ఎంత బాగా చేశారట నిజం. అరే సంజన ఇంత యాక్టివ్గా ఉండేది ఏంటి అసలు అని అనిపించింది. చాలా బాగా చేసింది సంజన గారు కూడా, చాలా అంటే చాలా బాగా చేసింది. తనుజ కళ్యాణ్ హైలైట్ అయి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అంటి ముట్టినట్టుగా తిరుగుతురు. ఆడియన్స్ ఎప్పుడైతే ఓటింగ్ ఇచ్చారో అయినా సరే, తర్వాత ఒక పిఠాపురం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి క్లియర్గా చెప్పిండు, అమ్మ మీరు ఏం లేదు కళ్యాణ్ తనుజ మీ నుంచి ఎలాంటి బ్యాడ్ ఏం అనుకోవట్లేరు, మీరు అలానే కొనసాగారు, అలానే ఆర్డర్ గేమ్ అని వాళ్ళు ఆయన చాలా క్లియర్గా చెప్పారు. కానీ వాళ్ళు ఆడియన్స్ ఇచ్చినటువంటి ఓట్ ప్యాడ్ ద్వారా ఓట్ పోల్ వేశారు కదా, అక్కడ 50-50 వచ్చింది అని అక్కడ కొన్ని సీన్లు అవన్నీ కూడా వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ గురి అయిపోయి ఈ రకంగా అయితే ముందుకు సాగుతుంది వాళ్ళ మధ్య. మొత్తానికి ఈ సాంగ్లో మాత్రం కన్నుల పండుగ ఉంటుంది వాళ్ళ ఫ్యాన్స్కి అయితే నిజంగా, అంటే చాలా చాలా బాగా చేశారు. డేమాన్ రీతు కూడా, వాళ్ళు కూడా బాగా చేశారు అందరు. దాని తర్వాతకి బాటమ్ ఏ మ్యాటమ్ ఉంది వస్తుంది ఆ సాంగ్, బోరు బొరువా అనేది సాంగ్ వస్తుంది కదా, ఆ సాంగ్లో అందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు. ఆ రకంగా అయితే ఇక వీళ్ళ ఇంట్రడక్షన్ అయిపోతుంది. తర్వాతకి ఇంకా ఇప్పుడు నాకు సారు ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి ఆడియన్స్ నిజంగా ఆ ఓటింగ్ పర్సంటేజ్ మనం తీసుకోవాలా అంటే అంత తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. అక్కడ ఉన్నది చాలా ఎంత ఉంటారండి, ఒక 50 మెంబర్స్ కూడా ఉంటారో ఉండరు, 60 బిలో 100 లోపే ఉంటారు అక్కడ ఉన్నటువంటి. దాంట్లో కూడా చాలా మంది మీరు నేమ్స్ చెప్పి భరణి గారు అని చెప్తారు. ఫస్ట్ భరణి గారికి ఎంతమంది ఓటింగ్ చేయండి మీ ఓటు ప్యాడ్ మీద అంటే చాలా మంది సైలెంట్ కూర్చుంటారు, ఓట్లు లేరేమో వేయలేదేమో చాలా మంది అనిపించింది. నాకు తెలిసి ఇవి అంత సీరియస్గా తీసుకోవాల్సిన ఓటింగ్ అయితే కాదు అనిపించింది. సరే మరీ కొట్టి పడేయకూడదులే, కానీ చాలా లెజ్జే, కొట్టి పడేయకూడదు కానీ కొంచెం తీసుకోవచ్చు అనే విధంగా అనిపించింది. ఇప్పుడు సుమన్ గారికి 100కి 100 మార్క్స్ వచ్చాయని అయితే నాకు సార్ చెప్తారు. అది తర్వాత వాళ్ళు మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంది, నలుగురు ఓటేస్తారంట, నలుగురే సుమన్ గారికి ఓటేశారు, అది ఫుల్గా 100% ఇచ్చేశారు నలుగురు, మిగతా వాళ్ళంతా సైలెంట్ కూర్చోరంట. అది పరిస్థితి. ఆ రకంగా సుమన్ గారికి, ఎందుకంటే చాలా మంది అరే సుమన్ గారికి 100 ఏంటి అంటే నలుగురికి వాళ్ళకి పర్ఫెక్ట్గా సుమన్ గారు అంటే ఇష్టం, సుమన్ గారికి వాళ్ళు నలుగురు వేశారు, మిగతా వాళ్ళు వేయలే, అది రీజన్. దాని తర్వాతకి ఇక అట్లనే ఓటింగ్ సర్లీ చూస్తే ఫస్ట్ భరణి గారి పేరు అడిగితే భరణి గారికి 35% హిట్ వస్తుంది, సుమన్ గారికి 100% హిట్ వస్తుంది, ఇక రిమైనింగ్ ఫ్లాప్ అని అంటే. సంజన గారికి అదే 43% హిట్ వస్తుంది, ఇమాన్యుయల్కి 95% హిట్ వస్తుంది, సాయికి 24% హిట్ వస్తుంది, నిఖిల్కి 45% హిట్ వస్తుంది, గౌరవ్కి 69% హిట్, డేమాన్కి 72% హిట్, దివ్యకి 27% హిట్, రీతుకి 78% హిట్, రాముకి 59% హిట్, కళ్యాణ్కి 78% హిట్, కళ్యాణ్కి అండ్ రీతుకి 78% హిట్ వస్తుంది. ఇక్కడ తనుజకి 93% హిట్ వస్తుంది. అన్నప్పుడు నాకు సార్ అంటాడు, తనుజ అంటే కూడా ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా ఇక్కడ అనేసి అంటారు, అది మెన్షన్ చేస్తారు అక్కడ, అది మనకి ఎపిసోడ్లో కూడా వస్తుంది అనమాట. ఆ రకంగా అయితే మొత్తానికి ఓటింగ్ అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే హౌస్ మేట్స్లో కొంతమంది ఒక విపరీతమైన ధోరణిలో ముందుకు వెళ్తున్నారు కాబట్టి, ఆ వెన్నుపోట్లు పొడుచుకుంటూ ఇలా వెళ్తున్నారు కాబట్టి, అలాంటి వాళ్ళని కొంచెం భయపెట్టాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళ గేమ్ మార్చాలి అనే విధంగా కూడా
వాళ్ళు ఒక ఎలా ఎలా తీసుకోవాలి, ఎలా చెప్పాలి, వీళ్ళకి ఎలా తెలియజేయాలని డిస్కస్ చేసి మొత్తానికి ఫైనల్గా ఈ ఓటు ప్యాడ్ పెడదాం, ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ద్వారా పెడదాం, దాని ప్రకారం వస్తే దాంట్లో ఏదైతే వస్తుందో దాన్ని బట్టి మనం ముందుకెళ్ళి వాళ్ళకి ఆ ఫీడ్బ్యాక్ ఇద్దాం అనే విధంగా అయ్యి ఉండొచ్చు, అలా పెట్టుంటారు. ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఏం పెట్టారంటే టాప్ 6లో ఇప్పుడు ఆడియన్స్ ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి ఆడియన్స్ ఇచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి ఎవరైతే హిట్లోకి వచ్చారో దాంట్లో టాప్ 6 తీసుకొని వాళ్ళకి ఒక పవర్ ఇచ్చారు బిగ్ బాస్. ఆ పవర్ మళ్ళీ నేరుగా ఇవ్వలేదు, దాంట్లో మళ్ళీ లొసుగులు. అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇమాన్యుయల్ ఫస్ట్ మన హౌస్లోకి ఎంటర్ అయ్యి నాకు హౌస్లోకి ఎంటర్ అంటే హౌస్లోకి మన టీవీ అంటారు కదా, ఆ రకంగా వెళ్ళినప్పుడు ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యారు కాబట్టి ఇమాన్యుయల్ 360 డిగ్రీస్లో ఆట కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అన్ని రకాలుగా చించేస్తున్నావు, 360 డిగ్రీస్లో దుమ్ము లేపుతున్నావు అనే విధంగా అయితే నాకు సార్ చాలా అప్రిషియేషన్. ఇమాన్యుయల్కి మామూలుగా బూస్టింగ్ కాదు, విన్నర్ మెటీరియల్ ఇమాన్యుయల్ అనే విధంగా డైరెక్ట్గానే చెప్పేశారు. అంటే టాస్కులు మనం ఇంతకుముందు ఇమాన్యుయల్ అంత ఫోకస్డ్గా అంత రాలే, అంత ఎలివేట్ కాలే, టాస్కుల పరంగా ఓకే అనిపించింది, ఇంత ఎలివేషన్ రాలే. ఈ వారం లాస్ట్ వీక్ ఈ వీక్ కనుక చూసినట్లయితే ఇమాన్యుయల్ దూకినటువంటి ఏ టాస్క్ కూడా ఓడిపోయినట్టయితే నాకు గుర్తులేదు. ఏ టాస్క్లు దూరినా చించేసిండు మామూలు. అంటే ఆయన ఎఫర్ట్స్ మాత్రం అసలు ఇమాన్యుయల్ ఎఫర్ట్స్కి ఎవరు కూడా అరే పెట్టలేదైనా అనడానికి లేదు. ఆ రకంగా అయితే ఆ బురదలో బొరిలిన ఆ టాస్క్ ఉంది కదా జెండాలు, అక్కడ చేయలేదంటే కొన్ని ఓకే అట్లా, కానీ దాని తర్వాత నుంచి టాస్కులు ఇంకా సీరియస్గా తీసుకొని ఇంకా చాలా బాగా ఆడుతుండు. కాబట్టే ఈరోజు నాగార్జున గారు అయితే 360 డిగ్రీస్లో ఎంటర్టైన్మెంట్ కావచ్చు, టాస్కులు కావచ్చు, ఎక్కడ చూసినా విరక్కుముద్రు ఇమాన్యుయల్ 100% నువ్వు విన్నింగ్ మెటీరియల్వి అని అయితే చెప్పడం జరుగుతుంది. దాని తర్వాతకి సుమన్ నువ్వు సీక్రెట్ టాస్క్లు అదరగొట్టినవే అన్నారు. నిజంగా సుమన్ గారు ఎంత బాగా చేశారంటే ఆ రోజు చూస్తే మనకి ఎంత క్యూరియాసిటీ అంటే అరే ఎవరైనా చూస్తారా ఏంట్రా, అయ్యో సుమన్ తొందర తీవయ్యా, పెట్టు లోపల పెట్టు, తొందర తాగు అనేసి మనకు అనిపిస్తుంది ఆడ చూసే వాళ్ళకి. నిజంగా అంత ఎక్సలెంట్గా చేసిండు సుమన్, నిజంగా ట్రూ. అది చాలా అంటే చాలా బాగా చేసిండు. ఆ రకంగా సుమన్ గారికి అప్రిషియేషన్ వస్తుంది. సుమన్ కూడా అంతే లవ్లీగా తీసుకుంటాడు ఆ అప్రిషియేషన్ని. దాని తర్వాతకి సుమన్ నీకు టాప్ 1లో ఉన్నావు కాబట్టి, నీకు ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది కాబట్టి టాప్ 1లో ఉన్నావు, దాని పరంగా నీకు బిగ్ బాస్ ఒక పవర్ ఇస్తుండు టాప్ 6లో ఇచ్చిన వాళ్ళకి. ఆ రకంగా నీకు ఒక పవర్ ఉంది. ఆ పవర్ ఏంటంటే నువ్వు నెక్స్ట్ వీక్ డైరెక్ట్గా క్యాప్టెన్సీ కంటెండర్ అయిపోవచ్చు. అంటే అవునా నాకు సార్ థ్యాంక్ యూ అనేసి అంటాడు. అనగానే వెంటనే చెప్పేది ఏంటి నాకు సార్ ఏం చెప్తాడు, అయితే ఒకటి ఉంది అనేసి ఏం పెట్టావు, ఉత్తగా యోగా ఏదైనా పెట్టావా ఏదైనా అనుకొని చూడగానే భరణి దీనికోసం నువ్వు కావాలంటే మరి ఎందుకే ఏం పవర్, అది ఏం పవర్ చెప్పు. భరణి గారు వాళ్ళ దీనికి దానికి సంబంధం ఉందా? భరణి గారు ఫ్యామిలీ వీక్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఆయన త్యాగం చేయాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బిగ్ బాస్ హౌస్లోకి రారు. అది త్యాగం చేస్తా అంటే ఓకే నీకంటే వద్దు నాకు సార్, నాకు ఏమో వద్దు, డైరెక్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ ఏమొద్దు, నేను టాస్కులు ఆడుకొని నేను గెలుచుకుంటాను. షబాష్ కదా సుమన్ అనిపించింది. నిజంగా సుమన్ గారు చాలా సైలెంట్గా ఉంటున్నారు, కానీ మాట్లాడాల్సిన దగ్గర మాత్రం ఇచ్చి పడేస్తుండు, మామూలుగా ఇయ్యట్లే. ఆ రకంగా సుమన్ గారిది అయిపోతుంది. దాని తర్వాతకి ఇమాన్యుయల్ని గార్డెనర్ మనం డైరెక్ట్ ఇక్కడ అందరి ముందు సుమన్ గారిని అయితే ఇక్కడ అందరి ముందు మాట్లాడారు మనకి లివింగ్ ఏరియాలో. ఇమాన్యుయల్ని డెన్లోకి రమ్మంటాడు. గార్డెన్ ఏరియాలో డెన్ ఉందిగా, అవుట్ హౌస్ ఉండేది, దాన్ని డెన్ చేశారు, అక్కడికి రమ్మని చెప్పేసి ఆ ప్లేస్కి రమ్మంటే ఇమాన్యుయల్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు సార్ చెప్తాడు, ఇమాన్యుయల్ నీకు బిగ్ బాస్ ఇచ్చిన పవర్ ఏంటంటే మీ గర్ల్ ఫ్రెండ్ తను వాయిస్ నోట్ పంపించింది, అయితే ఈ వాయిస్ నోటు నీకు రావాలి, నువ్వు వినాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే గౌరవ్కి బిగ్ బాస్ ఇచ్చినటువంటి బిగ్ బ్లెస్సింగ్ పవర్ ఉంది కదా, ఆ పవర్ పోతుంది గౌరవ్కి అన్నప్పుడు ఇమాన్యుయల్ ఏం చెప్తాడంటే సార్ అంటే పాపం లవ్లో ఉన్నాడు, అంటే 5 years అవుతుంది అనుకో, దాని తర్వాత ఇన్ని రోజులు ఎప్పుడు లేరనుకుంటా, ఫోన్ కాల్ లేదు ఏం లేదు, కొంత పాపం ఇమాన్యుయల్కి తీసుకోవాలా వద్దా, కానీ ఏమో ఎలా సిచ్యువేషన్ ఉందో ఏంటో హౌస్లో నేను ఎలా ఉన్నానో నా ఎలా ఉందో కొంచెం జెన్యున్ నాకు వస్తుంది కదా అని పాపం ఆయన ఒప్పుకోవద్దు అనే విధంగానే చెప్పేస్తాడు. నాకు కావాలి నాకు సార్ అని చెప్పగానే వాయిస్ నోట్ వినిపిస్తారు. చాలా అంటే చాలా మంచిగా చెప్తుంది తను, నువ్వేం అంటే బాగా ఆడుతున్నావు, మంచిగా ఆడు, నీ పక్కనే ఉన్నా నేను, ఏం టెన్షన్ పడవాకు అనే విధంగా అయితే ఆ అమ్మాయి చెప్పిన వాయిస్ నోట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, మంచిగా చెప్తుంది.
అప్రిషియేషన్ మంచి అంటే ఒక ధైర్యం చెప్తుంది. ఏం టెన్షన్ పడకు, మామయ్య కూడా చాలా బాగున్నారు, అందరం బాగున్నాం అనే విధంగా అయితే ఆమె చెప్పాల్సినవి క్లియర్గా చెప్తుంది. దాని తర్వాత అప్పుడు చెప్పిన అది వాయిస్ నోట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇమాన్యుయల్ అప్పుడు తన మైండ్ చూస్తే అనిపిస్తుంది. ఇమాన్యుయల్ అప్పుడు అనుకున్నాడు, అనవసరంగా గౌరవ్ బ్లెస్సింగ్ బిగ్ బ్లెస్సింగ్ పవర్ని తీసేసానే, ఇదేమన్నా ఇబ్బంది అవుతుందా అనవసరంగా అనేసి అప్పుడు ఆలోచన పడ్డాడు. ఇక్కడ నాకు సార్ టైం వేయలే, 1 2 3 4 6 10 9 8 7 6 5 2 4 3 2 1 అనేసి ఫాస్ట్గా అనే వల్ల ఆయన వెంటనే చెప్పేసుకున్నాడు. ఆ రకంగా అది అయిపోతుంది అనమాట. తర్వాతకి ఇమాన్యుయల్ లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తనుజ టాప్ 3లో తనుజ ఉంది కాబట్టి తనుజ అనగానే తనుజ డెన్ బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత తనుజ, మీ సిస్టర్ నుంచి ఒక వాయిస్ నోట్ వచ్చింది, మీ సిస్టర్ మ్యారేజ్ కూడా ఉందంట, అది ఆ వాయిస్ నోట్ నీకు కావాలంటే కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని వారాలు డైరెక్ట్ నామినేషన్స్లో ఉంటాడు అని నాకు సార్ చెప్పినప్పుడు తను ఒక్క సెకండ్ కూడా ఆలోచించారు. వద్దు, నాకొద్దు, నా కోసం వేరే వాళ్ళని రిస్క్లో పెట్టడం అసలు ఇష్టం లేదు అనే విధంగా తను చెప్పేస్తుంది, క్లియర్గా చెప్తుంది. వద్దు, ఇంకోసారి ఆలోచించమా, ఏం లేదు నాకు సార్ 10 లెక్క పెడతా అంటే వద్దు సార్ అవసరం లేదు, వద్దు అని క్లియర్గా చెప్పేస్తుంది. నా కోసం అతన్ని ఎందుకు రిస్క్లో పెట్టాలి అనే విధంగా వాళ్ళు ఏదో అనే విధంగా అయితే చాలా అంటే చాలా మెచ్యూర్డ్గా చెప్పింది అనిపించింది తనుజ ఈ ప్లేస్లో. వాళ్ళకంటే కొంచెం ఇప్పుడు ఏజ్లో చాలా యంగ్ ఏజ్లో ఉన్నారు కాబట్టి 23 22 ఇయర్స్ ఆ టైంలో ఉన్నారు కాబట్టి ఏదో చేసేయాలి, ఏదో ఇచ్చేసేయాలి మేము అనేది వాళ్ళకు ఉంటుంది. కానీ తర్వాతకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, వాళ్ళు చాలా దూరం ఆలోచించింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కళ్యాణ్ ఏ ప్లేస్లో చూడాలనుకుంటున్నారు, కళ్యాణ్ డైరెక్ట్ నామినేషన్స్లోకి వెళ్తే ఏమో ఒకవేళ ఆడియన్స్ నచ్చకపోతే, ఓట్లు వేయకపోతే, ఎలిమినేట్ అయిపోతే, ఇప్పుడు మా చెల్లె నుంచి వచ్చినటువంటి వాయిస్ నోట్ వినడం కంటే ఇది వింటే నాకు ఎంత ఆనందం వస్తుందో ఏమో తెలియదు. కానీ కళ్యాణ్ కనుక ఒకవేళ ఆ డైరెక్ట్ నామినేషన్స్లోకి ఉన్నన్ని రోజులు ప్రతి వారం నామినేషన్స్లోకి ఏదైనా ఒక వీక్లో తను ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతే బయటికి, అది ఎంత అంటే ఆ రకంగా అంత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, వాళ్ళు ఎంత హోప్ పెట్టుకొని ఉంటారు కళ్యాణ్ ఈ ప్లేస్లో ఉండాలని, అది నేను తీసుకోలేను, నా క్లియర్గా చెప్పేస్తుంది, నాకు వద్దు అని క్లియర్ చెప్తుంది. దాని తర్వాత ఇంకేం లేదు సార్ ఓనేసి పాపం ఏడు చాలా బాధ అనిపిస్తుంది కదా. మరి వాళ్ళ చెల్లె నుంచి ఒక 2 వారాలు అయితే ముందే తెలుసు అనుకుంటా, ఇంకా 2 వారాల్లో మ్యారేజ్ ఉంది నాకు సార్ అని నాకు తెలుసు అని చెప్తుంది. ఆ రకంగా తన తర్వాత ఏడ్చుకుంటూ వెళ్తుంది. లోపలికి కూడా ఏడుస్తుంటే రీతి పడుతుంది, ఏమైంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఎవరికి ఏం చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు అంటారు. ఇక్కడ గార్డెన్ ఏరియాలో ఏం జరిగింది అనేది మీరు ఎవరు చెప్పొద్దు అక్కడ అంటే సైలెంట్గా వెళ్ళైతే ఆడ కూర్చుంటుంది. తర్వాతకి కళ్యాణ్ 4th ప్లేస్లో ఉంది కాబట్టి కళ్యాణ్ డెన్లోకి రమ్మంటే గార్డెన్ ఏరియా కళ్యాణ్ వచ్చిన తర్వాత కళ్యాణ్ చెప్తారు బిగ్ బాస్ నీకు ఇచ్చిన బిగ్ బాస్ పవర్ ఏంటంటే నీకు ఒక వారం రోజులు చికెన్ మటన్ ఫుల్గా లగ్జరీ ఫుడ్ వస్తుంది, నీకు చికెన్ మటన్ మొత్తం ఇక నువ్వు దంచుకోవచ్చు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే నిఖిల్ని డైరెక్ట్గా 2 వీక్స్ నామినేషన్స్లో పెట్టాలి, డైరెక్ట్ నామినేషన్ నిఖిల్. అది ఓకే అయితే ఇది నీకు చికెన్ మటన్ వస్తుంది అంటే కళ్యాణ్ కూడా ఒక్క సెకండ్ కూడా లేదబ్బా, వద్దు నాకు సార్, నాకేం వద్దు, ఏం పర్వాలేదు, నేను సర్వైవ్ అవుతా, ఉన్న ఫుడ్ తోటే అడ్జస్ట్ అవుతా, నేను సర్వైవ్ అవుతా, నో ప్రాబ్లం, నాకేం వద్దు, చికెన్ వద్దు మటన్ వద్దు అని క్లియర్గా చెప్తారు. ఇక్కడ కూడా అమ్మ ఏంట్రా వీళ్ళు ఇంత అంటే చాలా బాగా ఆలోచించినట్టే కదా. ఇప్పుడు నాకు చికెన్ మటన్ వస్తే నేను తింటా కడుపు నింటా, అవతలవాడు నామినేషన్లో పోని ఎటన్నా పోని అయినా పర్వాలేదు అని ఆలోచించలే, వద్దు అనేసి చెప్పిండు. చాలా బాగా అనిపించింది నాకు సార్. మళ్ళీ వెంటనే ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే కళ్యాణ్ ఇంకొకటి, నువ్వు ఇది వద్దంటున్నావు కదా, ఇంకొక ఆప్షన్ ఉంది నీకు, అదేంటంటే ఇప్పుడు తనుజకి ఒక విష్ ఉంది, తనుజకి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఆ విష్ రావాలంటే నువ్వు డైరెక్ట్గా 2 వీక్స్ నామినేషన్స్లోకి డైరెక్ట్గా నామినేషన్లో 2 వీక్స్ ఉంటావు, నువ్వు నామినేషన్స్లో ఉంటావా, నువ్వు ఉంటే మరి ఆమెకు వస్తుంది అంటే ఉంటా నాకు సార్ ఉంటా అనేసి ఉండు. అరే ఏంటయా నీకు ఫుడ్ వస్తుంది, వేరే వ్యక్తిని నామినేషన్లో పెట్టమంటే డైరెక్ట్గా వద్దన్నావు, నువ్వు డైరెక్ట్ నామినేషన్లో ఉండి నువ్వు వేరే వ్యక్తికి ఎలా ఇస్తావు అంటే పర్వాలేదు నాకు సార్, నాకు కాన్ఫిడెంట్ ఉంది, నేను ఇంకా నామినేషన్స్లో ఉండి ఇంకా ఫైట్ బాగా చేస్తా, ఇంకా నేను బాగా ఆడాలనుకుంటున్నా గేమ్, ఇంకా బాగా ఆడతా, నేను ఖచ్చితంగా సేఫ్ అవుతా వస్తా అనే విధంగా అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు. అయితే కళ్యాణ్ ఇక్కడే ఉండని చెప్పేసి తనుజని పిలుస్తారు గార్డెనర్, తనుజని పిలిచి సేమ్ ఇదే చెప్తారు, ఇదే రిపీట్ చేస్తాడు నాకు సార్. ఏం చెప్తాడంటే అమ్మ ఇది సిచ్యువేషన్, నిఖిల్కి డైరెక్ట్ నామినేషన్ ఏమంటే 8 అన్నాడు, కానీ నీ కోసం
తను డైరెక్ట్ నామినేట్ అవుతామంటే అవుతా అంటుండు నీ విష్ తీర్చడం కోసం. ఓకేనా నీకు? ఓకే అంటే చెప్పు, లాక్ చేసేద్దామంటే తను కూడా వద్దు వద్దు కళ్యాణ్, ఎందుకు వద్దు, రిస్క్ వద్దు, ఏమనుకుంటున్నావు? ఆడియన్స్, నువ్వు ఓటింగ్లోకి పోతే ఆడియన్స్ కనుక ఓట్లు వేయకపోతే ఏంది పరిస్థితి, ఏం ఆలోచిస్తున్నావు, వద్దు అని క్లియర్గా చెప్పింది. అంటే ఒక దశలో చూసే వాళ్ళు కూడా అరే తీసుకోవచ్చు కదా, కళ్యాణ్ ఇస్తుంది కదా, ఏమవుతుందమ్మా, ప్రతి వారం వస్తేనే నామినేషన్స్లోకి ఏమవుతుంది. కానీ వాళ్ళకి తెలియదు కదా అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో, ఎప్పుడు ఎలా మారుతుందో ఓటింగ్ ఆర్డర్ తెలియదు. అంటే వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి క్లియర్గా తెలియదు ఎవరు ఏ ప్లేస్లో ఉన్నాం అనేది వాళ్ళకి క్లియర్గా తెలియదు. నామినేషన్స్లోకి వస్తాం. ఇప్పుడు లాస్ట్ వీక్ తనుజని ఆల్మోస్ట్ 4th రౌండ్లో సేవ్ చేశారు. అంటే ఏమనుకుంటారు, ఏదో తేడా కొడుతుంది మనకేమో, అందుకే 4th రౌండ్ దాకా వెళ్ళమనుకుంటారు. అంటే ఇంతకుముందు సీజన్లు చూసారు, ఇంతకుముందు సీజన్ చూసినప్పుడు కూడా కొంచెం జంబ్లింగ్ చేస్తారు అప్పుడప్పుడు అనేది వాళ్ళకి తెలుసు. కానీ అయినా సరే ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి, రిస్క్ వద్దు అని అయితే క్లారిటీగా చెప్తుంది కళ్యాణ్. వద్దు వద్దు నాకు సార్ వద్దు అనేసి చెప్తుంది. నిజంగా వీళ్ళిద్దరు ఏందా ఇట్లా ఉండరు అనిపించింది. వాళ్ళకి హాని జరుగుతుంది అంటే పర్వాలేదు, ఓకే మేము అది తీసుకుంటాం అంటురు. అవతల వాళ్ళకి హాని చేసి మీకు ఏమైనా బెనిఫిట్స్ పొందుతారా అంటే వద్దు, మాకు అలాంటి బెనిఫిట్స్ వద్దే వద్దు అంటారు. ఇద్దరు అలానే ఉన్నాడు, తనుజ అలానే ఉంది, కళ్యాణ్ అలానే ఉన్నాడు. అందుకేనేమో వీళ్ళకి టాప్ 1, 2 ఆ స్థాయిలో ఓటింగ్ నడుస్తుంది బయట. అది వాళ్ళది. తర్వాతకి రీతు 5th ప్లేస్లో ఉంటుంది కాబట్టి రీతుని డెన్ దగ్గర రమ్మంటే రీతు వస్తుంది. వచ్చిన తర్వాత నాకు సార్ అక్కడ రెడ్ క్లాత్ ఉందమ్మా, ఆ రెడ్ క్లాత్ మాత్రమే తీ అనేసి చెప్తే వెళ్ళి రెడ్ క్లాత్ ఓపెన్ చేస్తే అక్కడ వాళ్ళ ఫాదర్ షర్ట్ ఉంటుంది. ఆ షర్ట్ ఎవరిదో తెలుసా అమ్మా అంటే మా డాడీ సార్ అనేసి చెప్తా, మా డాడీది సార్ ఆ షర్ట్ అనేసి చెప్తుంది అనమాట తను. అయితే నీకు మీ డాడీ షర్ట్ కావాలంటే సంజన గారు ఈ బిగ్ బాస్ హౌస్లో, అంటే ఈ బిగ్ బాస్ హౌస్లో ఉండని రోజులు అన్నారా కొంచెం డౌట్. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికల్లా బిగ్ బాస్ సిస్టమ్, బిగ్ బాస్ ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు. ఆమె ఫస్ట్ చెప్పింది మాత్రం ఆమె శారీస్ మొత్తం త్యాగం చేయాలన్నారులే, క్లియర్గా ఏం చెప్పలే. ఆమె శారీస్ మొత్తం ఏమున్నాయో అవన్నీ తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టాలి, పంపించేయాలి, ఆమె శారీస్ కట్టుకోకూడదు అనే విధంగా చెప్తారు. దాని తర్వాతకి ఎండింగ్లో చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ సిస్టమ్, అది బిగ్ బాస్ ఎప్పటి వరకు ఇస్తాడో దాని ప్రకారం అనేసి సంజన గారికి ఆ శారీస్ మీద కొంచెం ఏమంటారు డిస్కౌంట్ ఇచ్చారేమో అనిపించింది అనమాట. వీళ్ళకేమో 2 weeks అలా డైరెక్ట్ నామినేషన్ ఇవన్నీ చెప్పారు కదా, అక్కడ అది చెప్పారని అయితే అనిపించింది. ఇంకొక విషయం నాకే వినపడ్డదా లేదు, నాకు ఒక డౌట్. కళ్యాణ్కి నెక్స్ట్ 2 weeks నువ్వు నామినేషన్స్లోకి రావు అన్నాడు నాకు సారు అనే విధంగా నా మైండ్లో తిరుగుతుంది. అది అన్నాడా నిజంగా? నాకు చూసేటప్పుడు ఎపిసోడ్ అన్నాడు నాకు సారు నెక్స్ట్ 2 weeks కళ్యాణ్ నామినేషన్స్లోకి రావద్దు, నీకు రాకుండా ఉంటుంది, ఏదో పవరు ఈ 2 రిజెక్ట్ చేసినావు, ఒకటి నీకు పాజిటివ్ కాకుండా చేసుకున్నావు కాబట్టి నీకు అదొకటి ఇస్తున్నావు అనే విధంగా చెప్పిండా. నాకు ఏదో గజిబిజి అది ఒకటి తిరుగుతుంది మైండ్లో. మీకు కళ్యాణ్కి అది ఇచ్చారా నాకు సార్ నెక్స్ట్ 2 weeks కళ్యాణ్ నామినేషన్స్లోకి రాడా, అది కొంచెం డౌట్ ఉంది నాకు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను కూడా మళ్ళీ ఒకసారి వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా అది చూస్తా వీడియో. ఓకే, అయితే సంజన ఓకే నాకు మా డాడీ షర్ట్ కావాలని చెప్పేస్తుంది, ఆ రకంగా ఇస్తాడు. నాకు సార్ నాకు ఫోటో కావాలి అని అడుగుతున్నా నేను అంటే లేదమ్మా ఒకటే ఇస్తాం అనగానే సర్లే అని చెప్పేసి వెళ్తుంది. దాని తర్వాత డెమాన్ 6th ప్లేస్లో ఉన్నాడు. డెమాన్ వస్తాడు. డెమాన్ వచ్చిన తర్వాత డెమాన్ నీకు మీ ఫ్యామిలీ ఫోటో వచ్చింది, అయితే రీతుకి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కూడా ఉంది. నువ్వు మీ ఫ్యామిలీ ఫోటో నీకు వద్దనుకుంటే రీతుకి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో నువ్వు ఇవ్వచ్చు. ఎందుకు ఇక్కడ డెమాన్కి మరి ఇలా ఎందుకు పెట్టిర్రు? ఫస్టే ఆయనకు వచ్చే విష్ కంప్లీట్గా చెప్పకుండానే ఎందుకు రీతు చెప్పారంటే ఆల్రెడీ డెమాన్ రీతుతో కొన్నిసార్లు అంటాడు, అవకాశం వస్తే నేను మీ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో నీకు ఇప్పిస్తా అనే విధంగా అంటాడు. అదంతా లైవ్లో చూసిన వాళ్ళకి ఆ బిగ్ బాస్ వాళ్ళకి నోటెడ్ ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ రాసుకుంటారు. దాని ప్రకారంగా ఇక్కడ చెప్తారు అనమాట. ఇప్పుడు డెమాన్ కూడా ఒప్పేసుకుంటాడు. ఏమంటాడంటే నేను కళ్ళు మూసుకొని ఓపెన్ చేస్తే నా ఫ్యామిలీ మొత్తం కూడా నా కళ్ళ ముందే ఉంటారు, ప్లస్ నేను ఆ అమ్మాయికి మాట ఇచ్చా కాబట్టి మా డాడీ కూడా గర్వంగా ఫీల్ అవుతాడు, ఇది నేను ఇవ్వడం వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా రిగ్రెట్గా ఫీల్ గారు అనే విధంగా చెప్పి నాకు సార్ నేను రీతుకి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఇచ్చేస్తానని చెప్తాడు. ఆ రకంగా అయిపోతుంది. సరే చూపి బాగు ఆ ఫోటో తీసుకొని వెళ్ళు అని చెప్పగానే ఇట్లా సైడ్ కోట్లో లోపల పెట్టేసుకొని డెమాన్ లివింగ్ ఏరియాకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నాకు సార్ చెప్తాడు డెమాన్ అతనికి వచ్చిన ఫోటో వద్దనుకొని ఇప్పుడు వేరే ఫోటో తీసుకొచ్చాడు, ఆ ఫోటో ఎవరితో చూడండి అనగానే తీసి చూపిస్తే రీతు ఏడుస్తుంది, తీసుకుంటుంది, పెట్టుకుంటుంది. ఆ రకంగా అయితే వాళ్ళది అయిపోతుంది. ఇప్పుడు నాకు సారు అసలు ఇలా చెప్పేది ఏంటంటే ఇక్కడ చెప్తాడు, అయితే మీకు ఒక విషయం చెప్పాలి, సుమన్ శెట్టి
బర్నీ గారి ఫ్యామిలీ వీక్లో రారు అంటే తను రిఫ్యూజ్ చేశాడు, నాకొద్దు ఈ పవర్ అనేసి తను తీసుకున్నాడు. ఇమాన్యుయల్ వచ్చేసి తన గర్ల్ ఫ్రెండ్ నుంచి వచ్చినటువంటి వాయిస్ నోటు తనకి కావాలంటే తను గౌరవ్కి బిగ్ బాస్ ఇచ్చినటువంటి బిగ్ బ్లెస్సింగ్ పవర్ అనే దాన్ని తీసేయాలి అంటే దానికి ఇమాన్యుయల్ ఓకే అన్నాడు. దాని రకంగా ఇమాన్యుయల్ వెళ్ళి గౌరవ్ బిగ్ బ్లెస్సింగ్ ఉన్నది కదా ఆ పవర్ని తీసి స్టోర్ రూమ్లో పెట్టానగానే పాపం గౌరవ్ రియాక్ట్ అవుతాడు. అయ్యో ఏంటి నాది అట్లెట్లా తీసేస్తావు బ్రదర్ అనే విధంగా మాట్లాడతాడు. తర్వాతకి ఇంకొక నడుస్తుంది అనమాట అది. అదే దాని తర్వాతకి తనుజ వద్దని చెప్పింది. అదేవిధంగా కళ్యాణ్ డైరెక్ట్ నామినేషన్కి ఆమె ఒప్పుకోలేదు. అదేవిధంగా కళ్యాణ్ కూడా నిఖిల్ 2 వీక్స్ డైరెక్ట్ నామినేషన్లోకి వస్తే నీకు చికెన్ మటన్ దొరుకుతుంది అంటే తను కూడా వద్దని చెప్పేశాడు, రిఫ్యూజ్ చేసినానైతే చెప్తాడు అనమాట. దాని తర్వాతకి రీతు సంజన మీ శారీస్ అని కూడా స్టోర్ రూమ్లో పెట్టాలమ్మా, రీతు వాళ్ళ ఫాదర్ షర్ట్ కావాలి అంటే మీ శారీస్ అని కూడా స్టోర్ రూమ్లో పెట్టాలని చెప్తే సంజన అంటే ఓకే అంటే ఆమె కూడా కొంచెం అమ్మయ్య రీతు నాకు చేసిన త్యాగాన్ని ఈ రకంగా నేను కూడా తీర్చుకున్నాలే అనే విధంగానే ఫీల్ అయింది ఆమె. ఆ రకంగా ఓకే యాక్సెప్ట్ అది అయిపోయింది అనమాట. తర్వాత డేమాన్ రీతు ఫోటో అయితే ఇచ్చిండు, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కాదనుకుని అయితే ఆ విధంగా చెప్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇక రాము ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. రాము ఏంది మాట్లాడుకుందామా హోస్ట్ వచ్చిన తర్వాత మాట్లాడుతా అన్నావు కదా, హోస్ట్ వచ్చాను మరి మాట్లాడదామా అంటే రాము సైలెంట్గా ఉంటాడు. కొంచెం ఉంటుందిగా పెద్దవాళ్ళు అనేసరికల్లా కొంచెం భయం కావచ్చు, అవన్నీ కూడా ఉంటాయి. ఆ రకంగా ఉంటే రాము నువ్వు మాట్లాడితేనే తెలుస్తుందయ్యా అసలు నీలో ఏముందో, మాట్లాడుతా అన్నావు కదా మాట్లాడు అంటే సార్ నేను అని చెప్పేసి ఆ పాట రూపంలో చెప్తాడు అనమాట. పాపం చాలా బాధపడ్డాడు అనిపించింది. అతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాగా గుర్తుకొస్తారు. తను పాడిన పాట అదంతా కూడా వింటే వాళ్ళ మదర్ని కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని, తనకు ఉన్నటువంటి 2 కుక్క పిల్లల్ని, ఇవన్నీ కూడా బాగా మిస్ అయ్యా నాకు సార్ అయితే నాకు వెళ్ళాలని అనుకుంటున్నాడు. నాకు సార్ మ్యాక్సిమం ట్రై చేస్తాడు. చాలా వరకు లైవ్లో ఇంకా ఎక్కువ జరుగుతుంది అక్కడ, మనకి చాలా వరకు కట్ చేసి ఇక్కడ మనకు చూపిస్తారు కాబట్టి ఆ రకంగా కొన్ని సీన్లు మనకి ఇస్తారనమాట. నిన్ను హీరోలా చూస్తున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, పెద్ద ఫ్యామిలీ అంటున్నావుగా వాళ్ళందరూ నేను హీరోగా చూస్తున్నారు, నువ్వు జీరో అయి వెళ్ళిపోతావా? అదేవిధంగా నువ్వు చెప్పాల్సింది నాకు కాదు, నువ్వు భయపడాల్సిందనా ఏమైనా సమాధానం చెప్పుకోవాల్సి ఉన్నా నీకు ఓట్లేసినటువంటి ఆ ఆడియన్స్కి చెప్పుకో అనే విధంగా ఎన్నో రకాలుగా చెప్పి చూస్తాడు. రాము మొత్తానికి అయితే వెళ్ళడానికే నేను వెళ్ళాల్సిందే అనుకుంటాడు. హౌస్ మేట్స్ని కూడా అడిగితే తను ఇక్కడ ఉండడం కంటే ఇంటికి వెళ్తేనే హ్యాపీగా ఉంటాడేమో సార్, సరిగ్గా నిద్రపోవట్లేదు, ఎన్నో రకాలుగా మేము చెప్పి చూస్తామని ఇటు తనుజ కావచ్చు, రీతు కావచ్చు, ఆల్మోస్ట్ అందరూ కూడా అంటుంటారు. అటు గౌరవ్ కూడా పాపం ఫీల్ అవుతాడు. గౌరవ్కి లాస్ట్ వీక్ నన్ను నామినేట్ చేస్తావారా అనే విధంగా కోపంగా ఉన్నా తర్వాత కలిసిపోయి ముందుకు వెళ్తారు. ఈ రకంగా మొత్తానికి రాము వెళ్తానే అంటాడు. సరే రాము అని చెప్పేసి రాము బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత రాము నువ్వు సడన్గా వచ్చావు కదయ్యా కాబట్టి నీ ఏవి కూడా ప్రిపేర్ చేయలేదు అనేసి నాకు సార్ చెప్తాడు. ఆ రకంగా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి రాము వెళ్ళిపోతాడు. ఇది మనకి ఈరోజు ఎపిసోడ్లో ఉన్నటువంటి అంశాలు. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఒపీనియన్ని నిర్భయంగా కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.